బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. హర హర శంకర జయ జయ శంకర. అద్వైత సిద్ధాంతకర్త శ్రీ ఆది శంకరాచార్యులు వారు స్థాపించిన పీఠాలలో దక్షిణ భారతదేశంలో సుప్రసిద్ధమైన పీఠం కంచి కామకోటి పీఠం. మోక్ష విద్యకు మూల స్థానం కామాక్షీదేవి సన్నిధిలో భాసిల్లుతున్న కామకోటి పీఠం. సకల విద్యలకు ఆలవాలమైన కామాక్షీదేవి పద సన్నిధిలో ఏకాంబరేశ్వరిని ఆశీస్సులతో వరద పెళుమార్ సన్నిధి దగ్గర కామకోటి పీఠం విరాజిల్లుతుంది. గత 2500 సంవత్సరాల నుంచి కూడా ధార్మిక ప్రబోధం చేయటంలో కంచి కామకోటి పీఠం కీలక భూమికను పోషిస్తుంది. సాక్షాత్తు ఆది శంకరాచార్యులు వారు ఇక్కడ కామాక్షి అమ్మవారి సన్నిధిలో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. అలాగే 482వ సంవత్సరంలో వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున కామకోటి పీఠాన్ని స్థాపించారు. అప్పటి నుంచి కూడా విద్య, వైద్యం, వేదం ఇవి అందించడంతో పాటుగా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా విస్తృతంగా నిర్వహిస్తూనే భౌతిక విద్యను గ్రామీణ ప్రాంతాల వారికి కూడా చేరువ చేయటంలో విశేషంగా కృషి చేస్తోంది కంచి కామకోటి పీఠం. మరి ఈ పీఠానికి సంబంధించి ప్రస్తుత పీఠాధిపతి శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామీజీ వారు కంచి కామకోటి పీఠం యొక్క ఉత్తరాధికారిగా గణేష శర్మకు బాధ్యతలను అందించారు. ఏప్రిల్ 30వ తేదీ అక్షయ తృతీయ రోజున శుభ ముహూర్తంలో శుభ సందర్భంలో అందరి సమక్షంలో శ్రీ విజయేంద్ర సరస్వతి స్వామీజీ వారు గణేష శర్మకు సన్యాస దీక్షనిచ్చారు. తరువాత అతని పేరుని శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతిగా మార్చారు. ఇంతకీ 25 ఏళ్ల వయసులోనే ఈ గణేష శర్మ కంచి కామకోటి పీఠానికి ఉత్తరాధికారిగా నియమితులు కావటం చాలా విశేషం. కేవలం భగవత్ అనుగ్రహం ఉంటేనే కానీ ఇటువంటి సంఘటనలు జరగటం చాలా అరుదు. ఇంతకీ ఈ గణేష శర్మ ఎవరు, ఎక్కడి వారు, ఇంత చిన్న ప్రాయంలోనే ఈ పీఠాన్ని ఎలా అధిరోహించారు, ఆ విశేషాలంటే తెలుసుకుందాం. వారి పూర్తి పేరు దుడ్డు సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష శర్మ ద్రవిడ. తండ్రి పేరు దుడ్డు ధన్వంతరి, తల్లిగారి పేరు మంగాదేవి. తండ్రి శ్రీ అన్నవరం సత్యదేవుని దేవస్థానంలో పూజారిగా విధులు నిర్వహిస్తున్నారు. తల్లి మంగాదేవి గృహిణి. అయితే ఈ గణేష శర్మ చిన్నప్పటి నుంచి కూడా చాలా చురుకైన పిల్లాడు, ఏక సంతాగ్రహి, ఏది చెప్పినా ఇట్టే పట్టేసేవాడు. అయితే పిల్లాడి ఆసక్తిని చూసి తనకి లౌకిక విద్యను అందిస్తూనే వేద పాఠశాలలో చేర్పించారు. అక్కడ రెండింటినీ సమన్వయం చేస్తూ చాలా చక్కగా చాకచక్యంగా ముందుకెళ్తున్నాడు. సరే, ఆ విధంగా కర్ణాటకలోని ఎంతోమంది పీఠాధిపతుల దగ్గర కూడా ఆ పిల్లవాడికి శిష్యరికం చేర్పించారు. అక్కడ కూడా మంచి విద్యను వారు అభ్యసించారు. ఒకానొక సందర్భంలో గణేష శర్మ తాతగారు ఈ పిల్లాన్ని తిరుపతిలోని వేద పాఠశాలలో చేర్పించాలని తీసుకెళ్లారు. అక్కడ ఉద్దండ పండితులైన వారి దగ్గర శిష్యరికానికి తీసుకెళ్లారు. మరి ఆ పండితుల దగ్గర విద్య నేర్చుకోవటం అంటే ఆషామాషి అయిన విషయం కాదు. ఎన్నో పరీక్షల్లో వారు నెగ్గాల్సి ఉంటుంది. అలా అన్ని పరీక్షల్లో ఉత్తీర్ణుడై చక్కగా అటువంటి పండితుల వద్ద ఎంతో వేద విద్యను నిష్టగా నియమంగా నేర్చుకున్నారు. మరి ఆ బుద్ధి కుశలత అనేది ఈ గణేష శర్మకు చిన్నప్పటి నుంచే ఉంది. ఆ తర్వాత కొద్ది కాలానికి అక్కడ తిరుపతిలో ఒకానొక దేవాలయంలో ఒక ఉత్సవం జరుగుతుంది. ఆ ఉత్సవానికి కంచి కామకోటి పీఠాధిపతులు అప్పట్లో జయేంద్ర సరస్వతి వారు వచ్చారు. అయితే అదే ఉత్సవానికి సంబంధించి పలు పాఠశాలలు, వేద పాఠశాలల వాళ్ళు ఎంతోమంది వచ్చారు. ఇంత కోలాహలంగా ఉన్న ఈ నేపథ్యంలో ఎక్కడో మూల నించున్నాడు గణేష శర్మ. అయినా గురువులకు చాలా దివ్య దృష్టి ఉంటుంది, దూరదృష్టి కూడా ఉంటుంది. జయేంద్ర సరస్వతి వారు ఆ బాలుడి దగ్గరికి వచ్చి పలకరించి మాట్లాడారు. భవిష్యత్తులో నువ్వు మా పీఠానికి చేరుతావని కూడా చెప్పారు. ఎవరికీ అర్థం కాల.
తర్వాత విషయాన్ని కులంకషంగా అర్థం చేసుకున్నారు. జయేంద్ర సరస్వతి స్వామీజీ వారి ఆజ్ఞ మేరకు ద్వారకా తిరుమలలోని రత్నాకర్ భట్ వద్ద శిష్యరికానికి చేరాడు గణేశ శర్మ. అక్కడ ఎంతో చక్కగా ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, దశోపనిషత్తు ఇంకా ఎన్నో విద్యల్ని కులంకుషంగా చక్కగా అధ్యయనం చేశారు. ఆ తరువాత తాను భవిష్యత్తులో ఇంకా పరిశోధన చేయాలి, వేదాధ్యయనం చెయ్యాలి అని చెప్పి అక్కడ రత్నాకర్ భట్ దగ్గర విద్య పూర్తి అయిన తర్వాత బాసర క్షేత్రానికి చేరుకున్నారు. అక్కడ శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారు, మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవారి సన్నిధిలో నిత్యం వేదాధ్యయనం చేయటం అతనికి పరిపాటైంది. ఒకానొక సందర్భంలో కంచి కామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజయేంద్ర సరస్వతి స్వామీజీ వారు బాసరకు విచ్చేశారు. అక్కడ మన గణేశ శర్మని దర్శించి ఇక నువ్వు మన పీఠానికి వచ్చేయవలసిందిగా ఆజ్ఞ ఇచ్చారు. అది సాక్షాత్తు శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆశీర్వచనంగా భావించి ఆ తర్వాత కంచి కామకోటి పీఠానికి పయనమయ్యారు. మరి పీఠానికి చేరుకున్నాక అంత సులువైన విషయం కాదు అక్కడ బాధ్యతలు నిర్వహించడం అంటే. ఎన్నో రకాల పరీక్షలు ఉంటాయి. వేదము, తర్కము, మీమాంస, భావోద్వేగ నియంత్రణ, ఆలోచనా శక్తి, ఇలా ఎన్నో విభాగాల్లో ఎన్నో పరీక్షల్లో ఉత్తీర్ణతను పొందారు. ఇలా 25 ఏళ్ల ప్రాయంలోనే అన్ని రకాల వేద విద్యను అభ్యసించటం, అన్ని రకాల పరీక్షల్లో ఉత్తీర్ణత పొందిన తరువాతే భగవత్ ఆజ్ఞ అనుగ్రహం మేరకు వారు కంచి కామకోటి పీఠానికి ఉత్తరాధికారిగా నియమితులయ్యారు శ్రీ సత్య చంద్రశేఖరేంద్ర సరస్వతి గారు. For more videos like this, subscribe Big TV channel.